మనం బైబిల్ తెరిచి లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. జనసమూహము దేవుని వాక్యం వినొచ్చు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుకొని చుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి యొక్క దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహమును బోధించుచుండెను. ఆయన బోధించుటి సాధించిన తరువాత దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రవేశపడితే మాకేమీ దొరకలేదు, అయినను మీ మాట చెప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు తిరిగిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంఖ్యలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపారు. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఏలైన వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగున్న సీమోనుతో కూడా పాలివారు జెబెదయి కుమారుడు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవేందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడిని వందనములు తండ్రి, సర్వోన్నతమైన స్థలం నివసించేవాడా, ఓ దేవ, ఇదిగో నేను ప్రభు నీ కుమారులు కుమార్తెల మధ్యలో నువ్వు సహవాసం చేయవాడవై ఉన్నావు తండ్రి. ఇదిగో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ సమయంలో ఈ పునరుద్ధానం దినం ఎందుకు ప్రభువా నీ సన్నిధిలో కూడి నీతో సహవాసం చేయడం వచ్చినాం. ఓ దేవా, ప్రభువా, ఇప్పటి వరకు పాటలతో నేను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ఓ దేవా, నువ్వు ఆరాధన పైన నువ్వు దిగి వచ్చావు నమ్ముతున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభువా నీ వాక్యము వెళ్తూ ఉండగా నువ్వు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం చేత మనతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలను ప్రభువా నీ వాక్యం చేత తెప్పరిలా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. చేయగల తండ్రి, ఇది ప్రభువా వాక్యం పేజీలు అయితే తిప్పుతాం కానీ బైబిల్ అయితే ప్రభు మేము తెరవగలము, కానీ మీరు ఉన్న వాక్యం యొక్క అర్థం నువ్వే తెరవగలవు ప్రభువా. నీ వాక్యంలోని పరిశుద్ధాత్మ వచ్చి ఓ నీవే దేవి గ్రంథం అనుభవించుదువు గాక, నీ బిడ్డలతో నీవే మాట్లాడుదువు గాక. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శత్రు దెయ్యపు శత్రులని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం దేవా. ఓ నీ వాక్యం స్వతంత్రంగా నీ బిడ్డలతో మాట్లాడును గాక. నీకు అప్పగిస్తూ మహిమ గ్రంథ ప్రభావం పొందుకోమని, వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించమని, ఓ పేరు పేరు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయసమర్పించున్నామండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ యొక్క మెసేజ్ లో రాకడ కోసం చూసాం, రాకడ ముందు రాబోతున్న ఏలియా కోసం చూసాం. అనేకమైన విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో క్షుణ్ణంగా చాలా విపులకరంగా ఈ మెసేజ్ ద్వారా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ పోతే, యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహానును వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలీయాను వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాటలు విని బోర్లపడి మిక్కిలి భయపడగా వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడకుడని చెప్పాను. వారి కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. వారి కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో ఉండి లేచి వరకు ఈ
దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించిన. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, యూదులందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. యూదులందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సియా కోసమే ప్రవచించారు. ఆ మెస్సియా కోసమే ప్రవక్తలందరూ కూడా మాట్లాడారు. ఆ మెస్సియా కోసమే వాళ్ళందరూ కూడా గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు యోహాను, పేతురు, ఆంద్రేయ ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరపరచబడుతూ ఉన్నాడు. రూపాంతరపరచబడుతున్నప్పుడు ఇక్కడ ఈ పక్కన మోషే వచ్చాడు, ఈ పక్కన ఏలియా వచ్చాడు. ఎప్పుడైతే మోషే, ఏలియాలు వచ్చి అక్కడ యేసుక్రీస్తు రూపాంతరపరచబడుతూ ఉన్నాడో, వెంటనే ఈ శిష్యులకి, పేతురికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే, ఓహో మనం నమ్ముతున్నట్లుగా ఒక్క దేవుడు కాదు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఏదో ఒక రెవల్యూషన్ వచ్చి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు ఇక్కడ నాకు కనబడుతున్నారని చెప్పేసి మీ యొక్క పేతురికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే, ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లుగా అనుకున్నాడు. ఈ పక్కన మోషే ఉన్నాడు, ఈ పక్కన ఏలియా ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తున్నాడు. అయితే ఈ యొక్క దగదగ తెల్లని వస్త్రాలతో వాళ్ళు మెరిసిపోతూ ఉంటే, పేతురు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళకి ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేద్దామని అనుకుంటూ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పక్కన ఉన్న యోహానుతో మాట్లాడుతున్నాడు, మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, అగో ముగ్గురు మనకు కనబడుతున్నారు, వాళ్ళ ముగ్గురికి 3 పర్ణశాలలు కడదామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఉండగా పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. పరలోకం నుంచి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చి ఏమన్నదంటే, అక్కడ ఏమన్నదండి, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని. అదనమాట. ఎప్పుడైతే వీళ్ళకి ఆలోచిస్తున్నారో వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏమంటుందంటే, ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అన్న ఒక స్వరం వచ్చింది. ఎప్పుడైతే స్వరం వచ్చిందో శిష్యుల మాట విని బోర్ల పడిపోయి మిక్కిలి భయపడతాం మొదలుపెట్టారు. అంటే ఒక భయం వేసేసింది. ఇంకా వెలుగున వారు చూడలేక ఇలా ఘోరంగా పడిపోయి నమస్కారం చేస్తూ భయపడిపోతున్నారన్నమాట ఆ స్వరమే. అప్పుడు యేసు వారి ఎద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకండి అని వారు చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే కన్నులు ఎత్తి చూసారో యేసు తప్ప మరి ఎవరికి ఎవరు కూడా కనపడలేదు. అంతకుముందు వారి దర్శనంలో మోషే కనిపించాడు, ఏలియా కనిపించాడు, వాళ్ళు ముగ్గురు దేవుళ్ళైన ప్రత్యక్షత పొందుకున్నాడు పేతురు గారు. కానీ ఎప్పుడైతే స్వరం వచ్చిందో వెంటనే అర్థమైందంటే యేసు తప్ప ఇంకొకరు ఎవరు కూడా లేరని. ఏమే హల్లెలూయా. అంటే ఒకే ఒక దేవుడు, ఆయనే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఆయనే పని చేస్తూ ఆయన ఒక్కడే ఉన్నాడన్న సంగతి వీళ్ళకి అర్థమైంది. ఏమే హల్లెలూయా. వాళ్ళు కొండ దిగి వస్తున్నప్పుడు మనిషి కుమారుడు మృతుల్లో లేచి వరకు దర్శనం ఎవరితో చెప్పొద్దని యేసుక్రీస్తు శిష్యులు బలంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడ రూపాంతరపరచబడుతున్నప్పుడు అర్థమైపోయింది వీళ్ళకి మెస్సయ్య భూమి పైన ఉన్నాడు అని. దేవుడు నా మైకుబలు కాక. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు దర్శనం ఎవరితో చెప్పొద్దన్నాడు. ఎందుకు చెప్పొద్దన్నాడంటే, మెస్సియ వచ్చాడన్న సంగతి కేవలం ముగ్గురికి అర్థమైంది. మిగతా వాళ్ళు ఎవరు దాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఎలాగ ఎదురు చూస్తున్నారండి, మెస్సియ వస్తాడు వస్తాడు. ప్రవక్త యెషయా ప్రవచించాడు కన్యక గర్భం నుంచి వస్తాడని, మీకా ప్రవచించాడు ఆయన బెత్లెహేంలో పుడతాడని, జకరియా ప్రవచించాడు ఆయన గాడికి వస్తాడని, దావీదు ప్రవచించాడు ఆయన సిలువలోకి వెళ్తాడని, నా దేవో నన్ను నిలబెట్టడానికి కొన్ని కేకలు పెడతాడని, ఆయన సిలువలో చేతి సోరకు ఇస్తాడని, ఇలాగ దావీదు ప్రవక్తలందరూ కూడా 40 మంది ప్రవక్తలు కలిపి ప్రవచించారు. మెస్సియా భూమిపైకి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేయాలో ఇవన్నీ కూడా ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. అయితే విషయం ఏమిటంటే, ఇక్కడ యేసు క్రీస్తు కన్యక గర్భం నుంచి వచ్చాడు, గాడిదని ఎక్కి వచ్చాడు. అక్కడ కార్యాలు ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ప్రవచనాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. వీళ్ళు ఎవరు కనపడలేదు, శిష్యులు కూడా కనపడలేదు, పక్కన ఉన్న శిష్యులు కూడా తెలియలే.
అయితే వీళ్ళు ఎప్పుడైతే రూపాంతర కొండ మీదకి వెళ్ళారో ఆ కొండ మీద తెలిసింది ఈయన క్రీస్తు, ఈయనే మనుష్య కుమారుడు, ఈయనే మెస్సయ్య అనే సంగతి శిష్యులకు అర్థమైంది అనమాట. యెరూషలేము దేవస్థానం నమ్ముతుంది యేసుక్రీస్తునే, యెహోవాయనే నమ్ముతుంది, ఆయనే మెస్సయ్యగా వస్తాడని నమ్ముతుంది. కానీ వచ్చిన మెస్సయ్యని చూడకుండా వాళ్ళు ప్రసంగాలు చేసుకుంటారు అంతే. వాళ్ళ ప్రసంగాలకే పరిమితం అయిపోయినాయి, కానీ వచ్చిన మెస్సయ్యని చూచుట్లో వారికి నేను పనులు లేవు, దేవుడు వారిని దర్శించుకోవట్లేదు. ఈ శిష్యులు మాత్రమే గమనించారు. అయితే ఎప్పుడైతే మెస్సయ్య ఈయనే అన్న సంగతి ఈ యొక్క శిష్యులకు అర్థమైందో వెంటనే యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట శిష్యులకు. ఏమని చెప్పాడంటే, ఈ దర్శనం మీరు ఎవరితోనే చెప్పదు. మనుష్య కుమారుడు మృతుల్లో నుంచి లేచే వరకు, అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచే వరకు, ఆయన ఆరోహణం అయిపోయే వరకు ఈ దర్శనం నాకు చెప్పొద్దు అన్నాడు. శిష్యులకు ఆజ్ఞాపించాడు అలాగా. అయితే అప్పుడైనా శిష్యులు అడుగుతున్నారండి, ఇలాగైతే 10వ వచనం చూడండి. 10వ వచనం, అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అంటే అర్థమేంటి? అదే నువ్వు వచ్చేసేవాడి మనుష్య కుమారుడు రావాలంటే రావడానికి ముందుగా ఏలియా వస్తాడు, ఏలియా రాకముందు నువ్వు వచ్చేసేవేంటి అని డైరెక్ట్ గా యేసుక్రీస్తునే క్వశ్చన్ వేశాడు. శిష్యులు అడుగుతున్నాడు, ఏలియా రాకముందు నువ్వు వచ్చేవేంటి? ప్రవచనం ప్రకారం శాస్త్రులు చెప్తున్నారు, పరిచయం చెప్తున్నారు, ఆ ప్రవచనాల ఆధారంగా రాకడకు ముందు ఏలియా రావాలి, నీ రాకడకు ముందు ఏలియా రావాలి, ఏలియా వచ్చి నేను పరిచయం చేయాలి, కానీ దానికంటే ముందు నువ్వు వచ్చేసేవేంటి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, అందుకైన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టుకున్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చింది, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అప్పుడు ఆయన ఇక్కడ మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి. ఇప్పుడు యోహాను వస్తాడని చెప్తున్నారు వాళ్ళు. యోహాను వచ్చి ఆల్రెడీ వాళ్ళ మధ్యలో పరిచయం చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళే పట్టుకుని హేరోదుల ద్వారా చెరసాలలో పెట్టి తలకాయ కూడా నరికేశారు బాప్తిజం ఇచ్చి యోహాన్ని. కానీ ఆయనే ఏలియా అన్న సంగతి అక్కడ ఉన్న ప్రజలు ఎవరికి తెలియదు. ఆయనే నిజమైన దేవుని యొక్క ప్రవక్త ఏలియా, రాకడకు ముందు మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ప్రవక్త ఈయనే అన్న సంగతి కూడా వాళ్ళు ఎవరికి తెలియలేదు. దేవుని మహిమగలను గాక. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ విషయాలు శిష్యులు చెప్తున్నాడో, ఆల్రెడీ ఏలియా వచ్చాడయ్యా, ఏలియా వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆ తర్వాత నేను వచ్చాను, నాకు బాప్తిజం ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొరిపిల్ల ఆయన ప్రజలకు పరిచయం చేశాడు. ఆయన పరిచయం అంతా కూడా చేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నా వైపు తిప్పడానికి ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిజం ఇస్తూ ప్రజలందరినీ కూడా నా వైపు తిప్పాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొరిపిల్లని అందరికీ పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి ఆయన ముగించి వెళ్ళిపోయాడు, సమస్తం కూడా చక్కబెట్టాడని చెప్పి శిష్యులకి యేసుక్రీస్తు చెప్పడం జరుగుతా ఉంది. అప్పుడు కానీ శిష్యులు గ్రహించలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటి రాకడ. మొట్టమొదటి రాకడ జరిగింది ఇలా జరిగిందండి. రాకడకు ముందు ఏలియా రావాలి. ఇది మొదటి రాకడ. రాకడ ముందు ఏలియా రావాలి. ఏలియా వచ్చాడండి. ఆ ఏలియా ఎవరండి? బాప్తిజం ఇచ్చు యోహాను. బాప్తిజం ఇచ్చి యోహాను. ఏలియా వచ్చి ఆల్రెడీ మార్గం సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి తెలియలేదా? ఇప్పుడు ఇది ఏంటంటే రెండవ రాకడ. మనం ఏ సమయంలో ఉన్నామండి? మనం ఏ సమయంలో ఉన్నాం? రెండవ రాకడలో ఉన్నాం. ఇది రెండవ రాకడ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రెండవ రాకడ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏ సమయం ఉన్నామంటే రెండవ రాకడ సమయంలో ఉన్నాం. ఈ రెండవ రాకడ సమయంలో కూడా ఈ రాకడ ముందు కూడా ఏలియా రావాలి.
ప్రవచనం. ఎందుకంటే మొదటి రాకడ ముందు ఎవరు ప్రవచించారంటే చూడండి ఒకసారి మనం ఒక లేఖను చూద్దాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ప్రకటించుతున్నాడు. సరళం చేయడి, అక్కడ యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు అదే లేఖనం అలా పట్టుకుని యోహాను సువార్త, దాన్ని ముయ్యొద్దండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం సార్. పంపినప్పుడు ఇదే ఎరుగనక క్రీస్తును కానని ఒప్పుకొనిను. నువ్వెవరవు ఏలియావా అడుగగా కానని ఆ ప్రవక్తవా అని అడుగుగా ఉత్తరం ఇచ్చాను. కనుక ఇప్పుడు మనం చదివాం ప్రవక్త అయిన యెషయా ఎక్కడ చెప్పాడు మనం చదివాం. 40వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రవక్త యెషయా చెప్తున్నాడు యోహాను కోసం. అంటే రాకడకు ముందు వచ్చే ఏలియా కోసం ఈ ప్రవక్త అయిన యెషయా ముందుగా చెప్పాడు అనమాట. ఒకడు వస్తాడు, ఆయన ఏం చేస్తాడని ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు, ఎత్తైన ప్రతి ఒక్క లోయలని సమానం చేస్తాడని చెప్పి యేసు క్రీస్తు రాకముందే 800 సంవత్సరాల క్రితమే ఇక్కడ యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఇప్పుడు ఆ వ్యక్తి రావాలి. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వెవరు అని శాస్త్రులు పరిచయాలు అడిగితే ఈనాడు ఈ చెప్తాడు ఏమంటే ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్వ సరళం చేయుడని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దాన్ని అన్నాడు. ఏమని చెప్పుకున్నాడు యోహాను? నా కోసం యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచించిన ప్రవచనం ఆధారంగా నేను వచ్చాను. నా పరిచయం ఏంటంటే ప్రభువుకు మార్గం సిద్ధపరచాలి. హల్లెలూయా. ఈ ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు పంపిన వ్యక్తిని నేనే. నా ద్వారానే దేవుడు పరిచయం జరిగించబోతా ఉన్నాడు అని చెప్పి ఏలియాగా ఆయన తనను తాను డిక్లేర్ చేసుకుని ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి అందరికీ కూడా బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహానానికి దేనికి వచ్చిందంటే మొట్టమొదటిగా బాప్తిజం ప్రారంభించింది ఈయనే. బైబిల్లో అసలు బాప్తిజం అనే పేరు ప్రారంభించి మొట్టమొదటిగా బాప్తిజం ఇచ్చింది ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహాను. అందుకే ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను పేరు వచ్చింది. ఈయన ఎందుకు వచ్చాడంటే ఈయన యొక్క ప్రవచనం ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు ప్రవచించాడో, ఏదైతే పరిచయం ఇచ్చాడో ఆ పరిచయాన్ని భూమి మీద ఫుల్ఫిల్ చేయడానికి యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని నెరవేరుస్తూ భూమి మీదకి వచ్చి ఆ ప్రవచనాన్ని ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. ఇది మొదటి రాకడ. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే యెషయా వస్తాడు, ఏలియా వస్తాడు అని చెప్తున్నారు. కానీ ఇంతగా ఏలియా ఎవరన్నా సంగతులు ఎవరికి తెలియదు. ఏలియా ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు అన్నది కూడా వీళ్ళకి తెలియదు. ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ప్రసంగం చేస్తాడన్నది కూడా వీళ్ళకి తెలియదు. అయితే వీళ్ళు కేవలం దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని పట్టుకుని, లేఖనాన్ని పట్టుకుని వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు తప్ప ఆయన ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం ప్రసంగం చేస్తాడు అన్న సంగతి కూడా వీళ్ళకి తెలియట్లేదు. కానీ దేవుడు 6వ సంవత్సరంలోనే అరణ్యంలో తీసుకెళ్ళిపోయి ఆయనకు ట్రైనింగ్ ఇస్తూ అరణ్యంలో ట్రైనింగ్ ఇస్తూ ఆయన ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు అనుకున్నారు? ఆయన ఆహారం ఏంటంటే మిడతలో తేనె తింటూ దేవుని చేత అరణ్యంలోనే ట్రైనింగ్ పొందాడు. అరణ్యంలోనే ట్రైనింగ్ పొంది నీవు దేవుని కొరకు దేవుడిని పరిచయం చేయాలంటే దేవుని గుర్తించాలి. దేవుడు భూమికి వస్తాడండి. ఆయన ఎలా ఉంటాడు మనకు ఎలా తెలుస్తుంది? పొట్టిగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, లేకపోతే కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, లేకపోతే జుట్టు పెంచుకుంటాడా 2000 సంవత్సరాల క్రితం వచ్చినట్టుగా, లేకపోతే జుట్టు నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా,
ఆయన మనిషి ఎలా ఉంటాడు అసలు రూపం తెలియదు కదండి. ఆ రూపం తెలియకుండా మనం ఎలా గుర్తించగలుగుతాం దేవుణ్ణి? ఒక దేవుడు భూమిపైకి ఒక మానవ శరీరంలో వస్తున్నాడంటే ఆయన ఎలా ఉంటాడు ఎవరు తెలుస్తుంది? బైబిల్ లేఖనాలు అయితే ఒక్క నుంచి వల్లించి ఏదో 4 పదాలు చెప్పమని చెప్తుంది తప్ప దేవుడు శరీరం దానికి భూమికి వస్తే ఆయన ఎలా ఉంటాడో మనకు ఎలా తెలుస్తుంది? ఆ టైంలో కూడా వాళ్ళకి తెలియలే. దేవుడు ఎలా ఉంటాడంటే యోహాను కూడా తెలియదు. యోహాను కూడా ఆయనకి ఎలా చూపించాలో ఆయన కూడా తెలియదు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఆయన గుర్తించే మార్గం ఒకటి చెప్పాడు. నువ్వు ఇప్పుడు మారు మనసు నిమిత్తం ప్రజలందరినీ కూడా నువ్వు చేసే పరిచయం ఏంటంటే ధర్మశాస్త్రంలో నుంచి ప్రజలందరినీ కూడా గొప్ప వైపు అంటే రాబోతున్న గొర్రెల వైపు తిప్పాలని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మారు మనసు నిమిత్తం బాప్టిజం ఇవ్వాలి. కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బాప్టిజం ఇవ్వాలి. ఇప్పుడు బాప్టిజం ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క నిజమైన గొర్రెపిల్ల లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల నీటి చేత కడగబడడానికి నీ యొద్దకు వస్తాడు. ఇప్పుడు నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయనకు నువ్వు బాప్టిజం ఇస్తూ ఉండగా నువ్వు ఆయనకి బాప్టిజం ఇస్తున్నా ఏం జరుగుతుందంటే చూడండి, మన లేఖనం చదువుదాం. 29వ వచనం చదువు. యోహాను యేసు తన ఎదుగు రాగా వచ్చుచున్నాడు, ప్రముఖుడు ముందటి వాడాయను, నేను ఎవరిని గూర్చి చెప్పిద్దనో ఆయనే ఈయన, నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమవుతాను, నేను నీళ్లలో బాప్టిజం ఇచ్చుచూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చిన చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగునైతిని గాని తెలియదు. నేను కూడా తెలియదు ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో కూడా తెలియదు. అయితే నేను ఎరగదు కానీ నాకు తెలియదు. కానీ నేను నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నప్పుడు నన్ను పంపినవాడు ఇప్పుడు అరణ్యంలో ఉండగా ఒక ప్రత్యక్షత ఈయన పొందుకున్నాడు. ఆయన ఎలా ఉంటాడో దేవుడు చెప్పాడు అనమాట. అంటే దేవుడు ఎలా ఉంటాడో, యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడో మెస్సేగా ఇక్కడ చెప్తున్నాడు. యోహాను చెప్తున్నాడు ఏమనంటే నీవు బాప్టిజం ఇస్తున్నప్పుడు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. అంటే ఈయనకి ఒక సూచన ఇచ్చాడు దేవుడు. ఆ వ్యక్తిని గుర్తించడానికి, మెస్సియాను గుర్తించడానికి, దేవుడిని గుర్తించడానికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే నువ్వు బాప్టిజం ఇస్తున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వస్తాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడు. హల్లెలూయా. మనలో ఏం చేస్తారో తెలుసండి, చాలా మంది దగ్గర విన్నాను నేను. వాళ్ళని చెప్తారు తెలుసా, యేసుక్రీస్తు బాప్టిజం ఇస్తున్నప్పుడు కింద యేసుక్రీస్తున్నాడు కుమారుడు, పైన తండ్రి స్వరం వచ్చింది, ఆయన మీద పావురం అనే ఒక పరిశుద్ధాత్మ రూపంలో పావురం వచ్చింది. అక్కడ ముగ్గురు కనపడుతున్నారు. పైన దేవుడు ఉన్నాడు, పావురమేమో పరిశుద్ధాత్మ, కింద కుమారుడు ఉన్నాడు. ముగ్గురు దేవుడు చెప్పాడు. ఆయన చెప్పి ముగ్గురు దేవుడు చూపించేస్తారట. కానీ వాస్తవంగా దేవుడు ఆ పావురాన్ని ఎందుకు పంపించాడంటే పావురం పరిశుద్ధాత్మ కాదండి. పావురం పరిశుద్ధాత్మ కాదు. చాలా మంది అనుకుంటారు పావురం పరిశుద్ధాత్మ అని. పావురం పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చింది. మీకు ఆ మాట చూపిస్తాను. లోకాసు వార్త, మీరు అది ముగియగలను, మళ్ళీ చాలా పనుల దగ్గర ఈ మాట చెప్పడం కోసం నేను దాన్ని తిరిగేస్తున్నాను. లోకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం చదువు. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఎలా వచ్చిందండి? ఒక శరీరంలా ఉందంటే అది ఒక శరీరం. పరిశుద్ధాత్మ అంటే కేవలం మనం ఎలా ఉన్నాం అలా ఉంటుంది పరిశుద్ధాత్మ. ఆయన దేవుడు వాక్య శరీరం అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క శరీరం ఎలా వచ్చిందంటే ఒక పావురం వలె వచ్చింది. పావురం పరిశుద్ధాత్మ కాదండి, పావురం పరిశుద్ధాత్మ కాదు. ఒక పావురం వలె కనిపించింది అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడి మీదకి వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు మీదకి వస్తున్నప్పుడు అది పావురం వలె వచ్చింది అనమాట.
ఇప్పుడు అది పావురం వల్ల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసు క్రీస్తునికి వస్తుందో అది యోహానుకు సూచన. అంటే యోహాను గుర్తింప చేయడానికి ఆ మనిషి ఎలా ఉంటాడో, ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ మెస్సీ ఎలా ఉంటాడో తెలియజేయడానికి దేవుడు అరణ్యంలో ఒక సూచన ఇచ్చాడు యోహానుకి. ఆ సూచన ప్రకారం ఈయన ఏం చేశాడంటే ఆ యొక్క పావురం వస్తా ఉన్నప్పుడు గుర్తించాడు ఈయన మెస్సయ్య. హల్లెలూయా. అంటే ఆ ప్రపంచం అంతటిగా దేశం అంతటికి మెస్సియాను గుర్తించడానికి ఒక రూపము, ఒక ఫోటో, ఒక రుజువు ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉంది? బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గర ఉంది. యోహానే ఈయన మెస్సయ్య అని ఆ ప్రపంచానికి తెలియాలి. అక్కడ అన్న ఉన్నాడు, అక్కడ కైప ఉన్నాడు, అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ లేవీలు ఉన్నారు, చాలా మంది ధర్మశాస్త్ర ఉపదేశకులు పండితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి యేసుక్రీస్తు మెస్సీయ యొక్క రూపము ఎవరికి తెలియదు. వాళ్ళు యెషయా ప్రవచనం మీద చెప్పగలరు, జకరియా ప్రవచనం మీద చెప్పగలరు, లేకపోతే అక్కడున్న ప్రవచనాలన్నీ వల్లించి మెస్సీయ వస్తాడు, ఏలియా వస్తాడని వాళ్ళు వల్లించగలరే కానీ ఆయన రూపము కానీ, ఆయన స్వరూపము కానీ, ఆయన వచ్చే రీతి కానీ వాళ్ళు ఎవరికి తెలియదండి. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళందరూ మెస్సీని గుర్తించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏలియా దగ్గరికి వెళ్ళాలి. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాలి. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్తేనే ఇదిగో ఈయన మెస్సీయ అని పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసే డ్యూటీ దేవుడు యోహానుకి ఇచ్చాడు. యోహానుకి ఇచ్చాడు కాబట్టి యోహాను అక్కడ బాధ్యత తీసుకుని ఆ యొక్క పావురం దిగుతున్నప్పుడు ఆయన గుర్తింప చేసి ఆయన ఏం చెప్పినాడు? ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళకి పరిచయం చేస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నా మాట మీకు కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థం కాదు, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయను గాక. కొంచెం మీరు ఆలోచించండి. ఇప్పుడు అక్కడ వాక్యాలు చెప్తున్నారండి. చాలా మంది ప్రధాన యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, అన్న ప్రధాన యాజకులు అన్న కైప ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీరికి యేసు రూపం తెలియదు. డైరెక్ట్ గా యేసుని కలవలేదు, వీళ్ళు డైరెక్ట్ గా యేసుక్రీస్తు మాట్లాడలేదు. కేవలం అక్షరానుసారంగానే వీళ్ళు ఎరుగున్నారు, అక్షరానుసారంగానే వీళ్ళు తెలుసు. దేవుడు డైరెక్ట్ గా వీళ్ళు ఢీకొనలేదు, డైరెక్ట్ గా దేవుడితో వీళ్ళు మాట్లాడలేదు. ఎవరు ఇక్కడ మాట్లాడారంటే నేరుగా యేసుక్రీస్తుతో ముఖాముఖి అనుభవం కలిగి బాప్తిజం ఇచ్చి ఆయన యొక్క సూచన పొందుకొని ముఖాముఖిగా మాట్లాడింది ఎవరండి? బాప్తిజం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేస్తేనే వాళ్ళకి మెస్సీయ అన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పరిచయం చేయడానికి సూచన దేవుడు యోహానుకి ఇచ్చాడు. దేవుడు యోహానుకి ఇచ్చాడు. అక్కడ అన్నకి ఇవ్వలేదు, అక్కడ కైపకి ఇవ్వలేదు, అక్కడ లేవీలకు ఇవ్వలేదు, అక్కడ ప్రధాన యాజకులకు ఇవ్వలేదు, అక్కడ ధర్మశాస్త్ర పండితులకు ఇవ్వలేదు, పరిచయలకు ఇవ్వలేదు, శాస్త్రులకు ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇచ్చాడంటే సూచన యోహానుకి ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. యోహాను ఆ సూచన పొందుకుని ఆ సూచన ఎప్పుడైతే బాప్తిజం ఇస్తా ఉన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావురం రూపంలో యేసుక్రీస్తు మీద వచ్చిందో అప్పుడు తను ఆయన గుర్తింపజేశాడు ఈయనే మెస్సయ్య అన్న సంగతి. హల్లెలూయా. అందుకే ఆ రోజు వాళ్ళందరూ కూడా యోహాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు యోహాన్నే అబద్ధం చేసుకున్నారు. వాళ్ళు యోహాన్నే జైల్లో పెట్టి నరికేశారు. మరి యోహాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. యోహాన్నే అబద్ధం చేసుకుని జైల్లో పెట్టి నరికేస్తే యోహాను పరిచయం చేసిన వ్యక్తిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అందుకే వాళ్ళు ఎవ్వరూ కూడా యోహాన్ని గుర్తించలేదు కాబట్టి, ఏలియాను గుర్తించలేదు కాబట్టి అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తించలేదు. యేసుక్రీస్తు వాళ్ళకి తెలియలేదు. యేసుక్రీస్తు ఆయన మెస్సీ అన్న సంగతి ఆ ప్రపంచానికి, ఆయన యోధా దేశానికి తెలియలేదు. కేవలం యోహాను శిష్యులు ఎవరంటే పేతురు, ఆంద్రేయ. యోహాను, ఆంద్రేయ. యోహాను శిష్యులు ఎవరనుకున్నారు? పేతురు కాదండి, ఆంద్రేయ, యోహాను. యోహాను, ఆంద్రేయ, యోహాను శిష్యులు. అప్పుడు యోహాను దగ్గర శిష్యరేఖం చేస్తూ యోహాను దగ్గర బతుకుతుండేవారు, ఆయన దగ్గర సేవ చేస్తూ ఉండేవారు. అప్పుడు యోహాను ఏం చేయాలి తెలుసండి? ఎప్పుడైతే యేసుక్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడో, యేసుక్రీస్తు ఈయన మెస్సీయని పరిచయం చేశాడో, అప్పుడు ఈ ఆంద్రేయని యోహాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు పరిచయం చేసిన యోహాన్
హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన దేవుని సేవకుడు ఎల్లప్పుడూ కూడా తన కింద విశ్వాసం పెట్టుకోవడానికి, ఆయన కింద ఉంచుకుని ఆయన చెప్పినట్టు చెప్పు చేతల్లో వాళ్ళ సంఘస్థులు నడుచుకోవాలన్నట్లుగా ఒక సేవకుడు ఉండడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసం తీసుకెళ్లి యేసుక్రీస్తు చేతులు పెడతాడు. Yes, amen. నిజమైన సేవకుడు చేసే పని అది. ఇప్పుడు యోహాను ఎప్పుడైతే మెస్సియా రాకడం చూశాడో ఈ యొక్క ఇద్దరి శిష్యులను తీసుకెళ్లి యేసుక్రీస్తుకి అప్పగించాడు. నేను కాదు మీకు బోధకుడిని, నేను కాదు మీకు సేవకుడిని, నేను కాదు మిమ్మల్ని నడిపించేవాడిని, ఇదిగో మీరు నడిపించేవాడు మెస్సియా, మీ సేవకుడు, మీ తండ్రి దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన మెస్సియా, ఆయన ఫాలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను ఆంద్రే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలెట్టారో వారి యొక్క హృదయ రహస్యాలని బయలుపరచడం దేవుడు చూశారు. వాళ్ళ హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడు వాళ్ళు వెంటనే యేసుక్రీస్తుని గుర్తించి వాళ్ళు వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. పేతురు దగ్గర ఎవరు తీసుకెళ్లారు అనుకున్నారు? పేతురుని పరిచయం చేసింది ఎవరంటే యోహాను పరిచయం చేశాడు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి పేతురుని యోహాను పరిచయం చేశాడు. అందుకే మన సువార్త ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎవరన్నా రక్షణ పొందారంటే ఆ రక్షణ పొందిన వారిని బట్టి వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువర్గం అలాగలాగా తెలిసిన అలా సువార్త అనేది అలా విశ్లేస్తారు. అలాగే యేసుక్రీస్తు కూడా మొట్టమొదటిగా నేను ఎలా మొదలెట్టిన అలాగే మొదలెట్టాడు. ఆయన కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆయన సువార్త చేసేయలేదు, ఎవరు పడితే ఆయన సువార్త చెప్పలేదు. ఎప్పుడైతే యోహాను కలిసాడో యోహాను శిష్యులు పరిచయం చేశాడో ఆ శిష్యులు పరిచయం చేసిన తర్వాత ఈ యోహాను వెళ్ళి పేతురు దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు పేతురు పట్టుబడాలంటే ఈ యోహాను అక్కడ కూడం పెట్టాడు. అక్కడ కూడం పెట్టిన ప్రధాన వ్యక్తి ఎవరంటే ఎందుకంటే సముద్రం పక్కనే ఎవరండి? యోహాను ఇంటికాడ కూడం పాస్టర్ మా ఇంటికాడ కూడం పెట్టండి అని చెప్పి యోహాను తీసుకెళ్లి సముద్రం పక్కన కూడం పెట్టించాడు. ఆ సముద్రం దగ్గర కూడం పెట్టిస్తే ఇప్పుడు ప్రధాన స్పీకర్ ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రధాన స్పీకర్ ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో చదువుకున్న అక్కడ కూటం పెట్టిన వ్యక్తి ఎవరంటే యోహాను అయి ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర కూటం పెట్టించుకొని ఇప్పుడు ఆ వెళ్ళి ఎక్కడ ఉందంటే ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టారు. వాళ్ళు సముద్రం పక్కనే వేటగాళ్ళు శుభ్రంగా వాళ్ళు ఎప్పుడు కూడా సముద్రం వేటకి వెళ్ళిపోవడం, అవి అమ్ముకోవడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం ఇదే బిజినెస్ వాళ్ళకి. అయితే ఆ సముద్రం పక్కన కూటం పెట్టాడు. ఇప్పుడు ఆ కూటంలోకి యేసుక్రీస్తు ప్రధాన స్పీకర్గా వెళ్ళాడు. ఇప్పుడు కొన్ని విషయాలు అక్కడ లాస్ట్ వీక్లో చూసాం, చాలా విషయాలు. అయితే నేను దాని సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర మెస్సియా యొక్క సూచన ఉంది. మెస్సియాను ఎరిగిన వాడు, మెస్సియా యొక్క రూపాన్ని చూసిన వాడు, మెస్సియా యొక్క పరిచయం చూసిన వాడు, దేవుడు బయలుపరిచిన సూచన బట్టి మెస్సియాను గుర్తించిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అందుకనే యోహాను పరిచయం చేసిన యోహాను ఆంద్రేయ యేసుక్రీస్తును గమనించారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు కూడా యేసుక్రీస్తుని చూడడానికి వాళ్ళు సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన యాజకులు, వాళ్ళ రబ్బీలు యేసుక్రీస్తు కోటలు ఎక్కడైతే అక్కడ కొన్ని షరతులు పెడతా ఉన్నారు. ఇక్కడ కోటలు పెట్టొద్దని చెప్తున్నారు, మా సంఘంలోకి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఆయన్ని కాదని ఎవరైనా సంఘంలో నుంచి యేసుక్రీస్తు సంఘానికి వెళ్తే వెంటనే వెలేసేయడం, ఆ సమాజం నుంచి బయటకు తోలేయడం, వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో దేని విషయంలో కూడా వాళ్ళ పాల్పంపులు పొందకపోవడం, ఈ విధంగా షరతులు పెట్టి నిబంధనలు పెట్టి విశ్వాసం భయభ్రాంతులు చేసి వీళ్ళు సంఘాలు నడుపుతున్నారండి. ఎవరు పెట్టినారా? వాస్తవంగా దేవుని సేవకులు ఏం చేయాలని చెప్పండి. దేవుని యొక్క సేవకులు ఏం చేయాలి? నిజమైన దేవుని సేవకులు ఏం చేయాలండి? దేవుడు భూమిపైకి వస్తే వాళ్ళు చేసే సేవ ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళు ఆచరించే, వాళ్ళు భక్తి చేసే భక్తి ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళు నడిపించేది ఎక్కడికి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోమని చెప్పడం కోసం. అయితే ఆయనే శరీరం ధరించుకుని వచ్చి ఆ ప్రజల దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేయాలండి? తీసుకెళ్ళి అప్పగించాలి వద్దా? యేసుక్రీస్తుకి అప్పగించాలి వద్దా? అందరూ కూడా. కానీ యేసుక్రీస్తును వెలేసి సంఘాలకు రానివ్వకుండా, ప్రసంగాలు చేయకుండా, వాళ్ళ సంఘాల్లో నుంచి బయటకు బహిష్కరించేసి వీళ్ళ సంఘ శాఖలన్నీ కట్టుకుని వారి సంఘ శాఖలన్నీ నడుపుకున్నాడు. ఆ దగ్గరికి వెళ్ళొద్దు, అతని దగ్గరికి వెళ్ళారంటే మిమ్మల్ని అందరినీ వెళ్ళేసేస్తాం. మీ పుట్టినరోజు గ్రామం, మీ సమాజ కార్యక్రమాల గ్రామం, మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మేము దేంట్లో కూడా
మేము పాలు పంపులు పొందాం అని విశ్వాసాలకి షరతులు పెడతా ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కోటలు పెడితే ఎన్నో యుద్ధాలు చేసి పోరాటాలు చేసి రకరకాలుగా హింసించి బాధించి ఇబ్బందులు పెట్టేవారు. యేసుక్రీస్తు రాణించేవారు కాదు, వాళ్ళలో సభ్యత్వం ఇచ్చేవారు కాదు. వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళ భక్తిని వాళ్ళ సంఘాలను కాపాడుకోవడం కోసం. ఎందుకంటే సంఘం పడిపోయిందంటే వాళ్ళు పొట్టలు పడిపోతాయి, సంఘం పడిపోయిందంటే వాళ్ళు పొట్టలు పడిపోతాయి, వాళ్ళ ఆదాయాలు పడిపోతాయి. ఇవన్నీ ఆలోచించుకుని వారి జీవితాన్ని కాపాడుకోవడం కోసం, వారి సంఘాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే, నిజమైన దేవుని యొక్క కుమారుడు శరీరం ధరించి భూమికి వస్తే కనీసం వాళ్ళ జీవితాల్లో కాదు కదా, వాళ్ళ సంఘాల్లో కూడా వాళ్ళు ఎంటర్ చేయనవారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ రోజు జరిగిన కథ, సన్నివేశాలు, సిచ్యువేశాలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఇది రెండవ రాకడ. ఇది రెండవ రాకడ సమయంలో దేవుడు భూమిపైకి వచ్చి తన బిడ్డలు కలుసుకోపోతున్నాడు. మొదటి రాకడలో ఎలాగైతే యేసుక్రీస్తు వచ్చి వాళ్ళని కలుసుకొని ఎవరైతే దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి 120 మంది సంఘాన్ని కట్టి ఆయన ఆరోహణం అయిపోయాడు, అలాగే రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అన్యజనులు కలుసుకుంటాడు. ఈ అన్యజనులు కలుసుకున్నప్పుడు ఈ రెండవ రాకడకు ముందుగా ఎవరు రావాలండి? మలాకి గ్రంథము 4వ అధ్యాయము. నేను కొంచెం పునరేస్తున్నాను. నేను స్పీడ్గా వెళ్తాను, త్వరగా ముగిస్తాను. ఈరోజు అవసరమైతే వచ్చే వారానికి కంటిన్యూ చేస్తాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదను. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును తండ్రుల తట్టును తిప్పును. ఇదన్నమాట. యెషయా ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ప్రవచించాడో, ఆ ఏలియా వచ్చి మార్గాన్ని సిద్ధపరచడాన్ని యెషయా బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ఎలాగైతే ప్రవచించాడో, ఇప్పుడు రెండవ రాకడకు ముందు రాబోతున్న ఏలియా కోసం ఇక్కడ మలాకి ప్రవచిస్తున్నాడు. అక్కడ ముందుగా యెషయా ప్రవచించాడు, రాకడకు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆ పరిచయం చేశాడు. ఇప్పుడు అలాగే రెండవ రాకడకు ముందు రాబోతున్న ఏలియా కోసం ఇక్కడ మలాకి ప్రవచిస్తున్నాడు. ఏమన్నా ప్రవచిస్తున్నాడు అంటే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుకు అనగా 3వ ప్రపంచ యుద్ధం రాకమునుకు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి దేశాన్ని చప్పిపోకున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పాలి. అంటే పిల్లలు ఎవరంటే అపోస్తులు అయి ఉన్నారు, తండ్రులు ఎవరంటే తండ్రులు అపోస్తులు అయి ఉన్నారు, పిల్లలు అన్యజనులు అయి ఉన్నారు. ఇప్పుడు అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తుల బోధ వైపు తిప్పేవాడు ఏలియా వచ్చి అపోస్తుల బోధ వైపు తిప్పాలి. అపోస్తుల బోధ వైపు ఎప్పుడైతే ఏలియా వచ్చి తిప్పుతాడో అప్పుడు మీరు గుర్తించాలి ఏలియా వచ్చాడు అని సంగతి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వచ్చి చేయవలసిన పని ఏంటంటే అపోస్తుల బోధ వైపు తిప్పాలి. ఎందుకు అపోస్తుల బోధ వైపు తిప్పాలంటే 320 సంఘము దేవుడు వచ్చి సంఘాన్ని స్థాపించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 325వ శతాబ్దం వరకు దేవుని యొక్క సంఘము ఎఫెసీ సంఘం నడిచింది. ఎఫెసీ సంఘం నడిచిన తర్వాత 325వ శతాబ్దంలో నిజమైన అపోస్తుల బోధన ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా ఇంచుమించు 60 లక్షల మంది ప్రజలు చంపేసి నిజమైన బోధను అక్కడ మరుగు చేసి అబద్ధ బోధను, వాక్యము కాని బోధను సంఘంలో ప్రవేశపెట్టబడిన వాక్యాన్ని తీసివేసి మనుషులు కల్పించిన పద్ధతులు సంఘంలో చేర్చారు. అపోస్తుల బోధన తీసేశారు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం కానీ, మారు మనసు పొందుకోవడం కానీ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం కానీ, లేకపోతే క్రొత్త జన్మ పొందుకోవడం కానీ, దేవుని యొక్క సంఘంలో నిజమైన అపోస్తుల బోధన తీసివేసి, పాత పరిచయం తీసివేసి అన్ని కూడా కలిపి చెరిపి అన్ని కూడా సంఘంలో ప్రవేశపెట్టారు.
ఎప్పుడైతే సంఘం అపోస్తుల బోధ తీసివేయబడిందో వెంటనే సంఘంలోకి ఏమొచ్చాడండి? లూసిఫర్ వచ్చేసాడు. లూసిఫర్ సంఘంలోకి ఎప్పుడైతే వచ్చాడో, అపోస్తుల బోధ ఎప్పుడైతే నిలిచిపోయిందో, ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం. ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవట్లేదు. వీళ్ళకి ఏ విధంగా వస్తారో తెలియదు, ఎవరు తీసుకొస్తారో తెలియదు, తీసుకొచ్చి చంపేశాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ లేదుగా. అయితే దేవుడు ఆ యొక్క బోధన ఆపివేశాడు కాబట్టి దేవుడు మరలా పునరుద్ధరించి ఏలియా ద్వారా మరలా దాన్ని రిస్టోర్ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ద్వారా అపోస్తుల బోధ పునరుద్ధరించబడాలి. ఎప్పుడైతే ఏలియా వచ్చాడో అపోస్తుల బోధ పునరుద్ధరించబడుతుంది. అందుకే ఈ కాలంలో కెంటకీలో 1933లో ఎప్పుడైతే విలియం బ్రనహం అనే వ్యక్తి వచ్చాడో, విలియం బ్రనహం అనే వ్యక్తి ఎప్పుడైతే 1947లో పరిచర్య ప్రారంభించాడో, ఆ పరిచర్య ప్రారంభించిన తరువాత మొట్టమొదటిగా అపోస్తుల బోధను పునరుద్ధరించడానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే విలియం మ్యారియన్ బ్రనహం అయి ఉన్నాడు. హల్లెలూయా. అడవిలో ఎలాగైతే దూతను కలిసిన బాప్తిజం ఇచ్చి యోహాను మెస్సియాను కలుసుకోవడం సూచనిచ్చిందో, అలాగే గ్రీన్ మిల్స్ లో అమెరికాలో 40 మైళ్ళ దూరంలో, కెంటకీకి జెఫర్సన్ మిల్కి 40 మైళ్ళ దూరంలో గ్రీన్ మిల్స్ అనే ఒక అడవి ఉన్నదండి. ఒక పెద్ద అడవి. అడవిలోకి ప్రభు యొక్క దూత అతను ప్రేరేపించి అడవిలోకి తీసుకెళ్లి అక్కడ బాప్తిజం ఇచ్చి యోహానుతో దూత ఎలాగైతే మాట్లాడిందో, అలాగే ప్రభు యొక్క దూత విలియం బ్రనహం సంధించింది. హల్లెలూయా. ఎప్పుడైతే విలియం బ్రనహం నా దూత సంధించిందో, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన దేవుని యొక్క సంఘంలో పుట్టిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు. దేవుని కోసం ఏమీ తెలియదు, ప్రార్థించడం కూడా ఆయనకి తెలియదు, ఏ విధంగా ప్రార్థించాలో కూడా తెలియదు. ఒకసారి ప్రార్థించడానికి కష్టాలు ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి, దేవుడు ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుందని ఎవరో ఒకరు చెప్తే ఏం చేయాలి తెలుసండి? ఒక పేపర్ మీద చిన్నపిల్లలు లీవ్ లెటర్ పెట్టినప్పుడు లీవ్ లెటర్ రాసి మాస్టర్కి ఇస్తారు చూసారా, అలాగే ఈయన ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి, ఓ ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ యొక్క కార్యాలు ఉన్నాయి, నువ్వు నీతో మాట్లాడితే ఈ కార్యాలన్నీ తీరుతాయట, నువ్వు దేవుడు అని నాకు తెలిసింది, ఒకవేళ నువ్వే సర్వోన్నతమైన దేవుడు అని నాకు తెలిస్తే నేను నిన్నే ఆరాధన చేస్తాను, నా ఆలోచనలు అయ్యి నా కార్యాలు అని చెప్పి పేపర్ మీద రాసి ఆ అడవిలోకి వెళ్ళి చెట్టుకి గుచ్చేసి ఓ చెట్టుకి వెళ్ళిపోయిట. దేవుడు నువ్వు వచ్చి చదువుకొని అంత అమాయకుడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు ప్రభు యొక్క దూత అరణ్యంలో కలుసుకుని, ప్రభు యొక్క దూత ఆయన కలుసుకుని, నేను ఏ విధంగా నేను పంపుతున్నానంటే నా రెండవ రాకడకు ముందుగా నేను పంపుతున్నాను, ఏ యొక్క పరిచర్య చేయవలసిన బాధ్యత నీదని ప్రభు యొక్క దూత 1933లో ఆయన ప్రేరేపిస్తే 1947లో సేవ ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో, ఇప్పుడు అపోస్తుల బోధ 1947 నుంచి పునరుద్ధరించబడింది. ఆయన యేసుక్రీస్తు బాప్తిజం ఇవ్వడం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం, ప్రజలు అక్కడ ముందుకి ఆత్మల్లో వాళ్ళు ప్రేరేపించబడడం, భాషలు మాట్లాడడం, ప్రవచించడం అక్కడ జరుగుతూ ఉంది. దేవుని మహిమ గాక. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఏలియా ఎలాగైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ని గుర్తించలేదో, ఈ రోజు ఈ ఏలియాను ఈ యొక్క సంఘ శాఖలు గుర్తించడం లేదు. ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎలాగైతే త్రోసివేశారో, ఈ రోజు విలియం బ్రనహం కూడా సంఘ శాఖలు అలాగే త్రోసేస్తున్నాయి. దేవుని మహిమ కలుగుగాక. ఆ రోజు యేసుక్రీస్తుని ఏ విధంగా జైల్లో పెట్టి చంపారో, ఈ రోజు అనేకమైన మాటల ద్వారా ఈయన యొక్క ప్రభావాన్ని చంపేస్తా ఉన్నారు. దేవుని మహిమ కలుగుగాక. జాగ్రత్త మీరు పట్టుకోవాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే, మెస్సీ యొక్క సూచన, మెస్సీ యొక్క రూపము, మెస్సీ యొక్క దర్శనము ఆ రోజు ఎవరు కలిగి ఉన్నారంటే బాప్తిజం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు. ఈ రోజు అన్యజనుల దగ్గరికి వచ్చే రూపము, దేవుడు అన్యులను కలుసుకున్న రూపము, దేవుడు ఏ విధంగా అన్యులను కలుసుకోబోతా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అన్యులను దర్శించబోతా ఉన్నాడో, ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోబోతా ఉన్నారో, నిజ దర్శనం పొందుకున్న వ్యక్తి ఈ విలియం బ్రనహం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ సంఘ శాఖ తెలియదని దేవుడు అన్యజనులు ఏ విధంగా కలిసిపోతున్నాడు. ప్రపంచమంతా లాస్ట్ వీక్ ఇంచుమించు 4-5 వారాల క్రితం చెప్పాను నేను. ప్రపంచమంతా ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నారంటే,
యెరూషలేములో జరుగుతున్న ఒలీవ కొండ మీద జరుగుతున్న రాకడ కోసం చూస్తున్నాడు. ఒలీవ కొండ మీద ఆయన గాయాలతో కార్పొరేల్ బాడీతో మేఘాలుడే దిగి వస్తున్న రాకడ కోసం చూస్తున్నాడు. ఈ యొక్క అన్యజనులు అందరూ దానికోసమే చెప్తున్నారు. కానీ ఈయన వచ్చి మనం దానికోసంగా చూసేది అది ఇజ్రాయేల్కి మాత్రమే, అది యూదులకు మాత్రమే. ఆ రాకడ మనకి కాదు, మనకి జరగవలసిన రాకడ వేరు, అది పరిశుద్ధాత్మ రాకడ మానవ హృదయం జరుగుతూ ఉంది అని చెప్పి మొట్టమొదటిగా రాకడ కోసం పరిచయం చేసి దేవుని యొక్క రాకడను అన్య జనుల్లో చూపించిన వ్యక్తి విలియం బ్రహ్మ అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు నేను మాట్లాడేదంతా రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు మొదటి రాకడ కోసం ఎన్నిసార్లు పదే పది సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మొదటి రాకడ ఏ విధంగా జరిగిందో రెండో రాకడ కూడా అలాగే జరుగుతుంది. మొదటి రాకడ ఎలాగైతే అన్యజనులు ఆ యొక్క యూదులు కోల్పోయారో రెండో రాకడలో కూడా అన్యజనులు అలాగే కోల్పోతారు. మొదటి రాకడలో విశ్వాసులు ఎలాగైతే యేసుక్రీస్తుని స్వీకరించారో అలాగే రెండవ రాకడలో కూడా విశ్వాసులు యేసుక్రీస్తుని అలాగే స్వీకరిస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కార్యాల్లో మార్పు ఉండవు. అక్కడ ఏం చేశాడు ఇక్కడ అదే చేస్తాడు. అక్కడ ఎలా పొందుకున్నారు ఇక్కడ అలాగే పొందుకుంటారు. అక్కడ ఎలా మిస్ అయిపోయారు ఇక్కడ అలాగే మిస్ అయిపోతారు. దేవుడు నాకు మహిమగలను కాక. గొప్పదైనది ఏంటంటే ఈ రోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలుస్తున్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. సంఘ శాఖలకి మర్మాలు తెలియవండి, ఈ వాక్యాలు తెలియవు. ఈ యొక్క నిజమైన దేవుని యొక్క జీవము వారు ఉన్నదని, దేవుని యొక్క రాకడ జరుగుతుందని, ఆ యొక్క ఏలియా భూమికి వచ్చాడన్న సంగతి ఈ రోజు సంఘ శాఖలకు తెలియదండి. సంఘ శాఖలు ఎంతసేపు దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక, లేకపోతే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, లేకపోతే వాగ్దానాల మీద వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రజలకు కూడా ఎక్కువ ఆసక్తి దేని మీద ఉందండి. అలా ప్రార్థన చేస్తే ఇలాగో తట్లో వైకోట్లు అడుకోవాలి, వెంటనే ఎట్టుకు వచ్చి పెట్టించుకోవాలి. ఈరోజు ప్రజలు కష్టపడకూడదు అనమాట. అసలే కష్టపడకుండా దేవుడు ప్రార్థన చేసేది దేవుడు ఇచ్చే పెట్టుకోవాలి. అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ జిమ్మిక్కులు మరమ్మతులు మన ఈ అన్ని చేసే వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. టచ్ అన్నాడు ఒకడు, బుస్ అన్నాడు ఒకడు, ఆ కెట్టాలంటే ఇలా గెంటున్నాడు ఒకడు, ఆ ఏదేదో చేస్తున్నారు. ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇంకొకరు ఏం చేస్తున్నారంటే అట్టుకుని అట్టుకొని చెప్తున్నాడు. అట్టుకుని అట్టుకొని ప్రార్థన చేసి అట్టుకుని ఇస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతున్నారంట. ప్రజలకి ఆహా భలే ఉందని చెప్పి ప్రార్థన చేయని అవసరం లేదు, ఇక అట్టుకుని తింటే సరిపోతుంది, ప్రెగ్నెంట్ అయిపోతాం అని శుభ్రంగా వెళ్ళి అట్టుకుని తినేస్తాను. ప్రార్థనతో పని లేదు, ఇక అట్టుకుని తింటే సరిపోతుంది. ప్రార్థనతో పని లేదు, ఇక ఏదో దుప్పటికి దూరితే అయిపోతుంది. ఏలియా దుప్పటి అని చెప్పి ఆ దుప్పటి ఇలా కప్పుతున్నాడు. ఆ దుప్పటి కింద ఇలా కప్పుతేనంటే పరిశుద్ధాత్మ వచ్చేద్దాడు. ఇది ఎక్కడ విడ్డూరము. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఈరోజు పాస్టర్. ఎలీషా మీద అలా దుప్పటేశాడు. ఆ దుప్పటి ఏలియా పొందుకున్నాడు, రెండింతల ఆత్మ పొందుకుంటానండి. ఈ రోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు, ఇది ఏలియా దుప్పటే, రెండింతల ఆత్మ వచ్చింది, మీకు కూడా వస్తుందని చెప్పి దుప్పటి ఎలా పడుతున్నారు. ఆ దుప్పట్లో ఏం నిద్ర వస్తుంది, ఏం రావట్లేదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. చూడండి, ఇప్పుడు అక్కడ మొదటి రాకడలో ఏలియా అలాగే వచ్చాడు, రెండవ రాకడలో ఏలియా అలాగే వచ్చాడు విలియం బ్రహ్మ. అక్కడ మొదటి రాకడలో యేసుక్రీస్తుని ఎలాగైతే పరిచయం చేశాడో, ఇక్కడ విలియం బ్రహ్మ బలిష్ఠుడైన దూతగా దిగి వస్తే, మెస్సియా పరిశుద్ధాత్మ ప్రజలను కలుసుకోవడానికి వస్తే ఆ యొక్క మెస్సియాని పరిపూర్ణంగా పరిచయం చేశాడు. ఇప్పుడు నేను దానికోసమే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వెళ్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళిపోవాలి. లోకా సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అవిశ్వాసులు ఏ విధంగా ఉంటారో దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తుంటే, అవిశ్వాసులట చూసిన అడుగుతారట. ఏమడుగుతారండి? అవిశ్వాసులని చూసిన అడుగుతారు. దేవుడేమో దేవుని పిల్లలకు వాక్యాన్ని తెలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క అవిశ్వాసులు దేనికోసం పరిగెడతారంటే, సూచక్రియల కోసం పరిగెడతారు, అద్భుతాల కోసం పరిగెడతారు, స్వస్థతల కోసం పరుగులు పెడతారు, వారి అవసరాల కోసం పరిగెడతారు, పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్ల కోసం పరిగెడతారు, అద్భుతమైన సంగీతాల కోసం పరిగెడతారు. అయితే నిజమైన దేవుని సంఘం వాక్యం కోసం పరిగెడతారు. ఆమేన్. హల్లెలూయా. జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం పరిగెడుతున్నారు. సంగీతం కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, చర్చి బిల్డింగ్ల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, పాటల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, అద్భుతాల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, సూచనల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు.
రకరకాల కారణాలతో పరుగులు పెడతారు. కానీ నిజమైన దేవుడి పిల్లలు దేనికోసం పరిగెడతారండి? వాక్యం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. నిజమైన వాక్యం ఎక్కడ తెరవబడుతుందో అక్కడే దేవుడి పిల్లలు ఉంటారు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇక్కడ జక్కరీ కోసం మనం చూసాం. జక్కరీ కోసం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏకంగా డైరెక్ట్ గా దూత వచ్చి జక్కరీతో మాట్లాడుతున్నా జక్కరీ నమ్మలేదు. గుడ్డోడు అయిపోయాడు, మోగోడు అయిపోయాడు. ఆత్మ సంబంధమైన మోగతనం అతనికి వచ్చేసింది. ఆత్మ సంబంధమైన గుడ్డితనం అతనికి వచ్చేసింది. దూత వచ్చి డైరెక్ట్ గా మాట్లాడుతుంటే నువ్వు కుమారుని కంటావు. యెషయా ప్రవచించాడు కదా, కన్య అక్కడ అరణ్యంలో శబ్దం వస్తుందని, యెహోవా ఒక మార్గం సిద్ధపరుస్తాడని. ఇప్పుడు ఆ ప్రవచనం నీ యొక్క భార్య గర్భంలో నెరవేరబోతా ఉంది అని దూత వచ్చి మాట్లాడుతుంటే జక్కరీ నమ్మలేదండి. నమ్మలేకపోవడం కారణం దూత మనకు తెలుసండి, ఈ కార్యం నెరవేరే వరకు నువ్వు మోగవాడు అయిపోతావు. దేవుడు నాకు మెమ్మగలరు కాక నిజంగా అలా మొగుడైపోడు. యోహాను పుట్టాడు, అతనికి పేరెట్టి పలక మీద రాసే వరకు యోహానికి నోరు తెరవలేదు. యోహాను మోగుడైపోయాడు. దాని ద్వారా మనం తెలుసుకున్నాం నాలుక ఎలాగైతే మోగదైపోతుందంటే నాలుకలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మనం చాలా విషయాలు చూస్తాం. నాలుక కింద దేవుని యొక్క దూత చెప్పిన మాటలు నమ్మకపోతే, దేవుడు తెచ్చిన వర్తమానము దూత ద్వారా ఆయన పంపిస్తే ఆ మాటలు నమ్మకపోతే ఆ నాలుగు ఎలా మారిపోతుందంటే నోటిలో వాక్యం ఉండదు, ప్రవచన వాక్యాన్ని వారు నమ్మరు, సర్పవిషం వారి నాలుగు కింద ఉంటుంది. వారు పైకి తీయగా మాట్లాడతారు కానీ వారి నాలుగు కింద విషం ఉంటుంది. నాలుగు ఎలా మారిపోతుందంటే వాళ్ళ నాలుగు కంఠము తెరిచిన సమాధి. వారి నోరు శాపంతోనూ కపటంతో నిండిపోద్ది, పాపంతో నిండిపోద్ది. వాళ్ళు నోటితో ఇచ్చకలాడతారు, వెంకలాడతారు. ఏమండి, చాలా భయంకరంగా వాళ్ళు కపటంతో నిండిపోతారు. వాళ్ళ నోటి నిండా కొండేలు ఉంటాయి, సాడీలు చెప్తారు అనమాట. వీళ్ళు ఎంతసేపు కొండలు చెప్పిన వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అలా చేశారంటే వీళ్ళ నోరు ఎలా మారిపోతుందంటే ఎంతసేపు కొండలు చెప్తారు, సాడీలు చెప్తారు. వాళ్ళు ఎలాగండి 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 అని. వీళ్ళు ఆ దూత మాట నమ్మకపోతే వీళ్ళ నోరు ఇలా మారిపోతుంది. సాడీలు ఉంటాయి, అసూయ ఉంటుంది, భేదాలు ఉంటాయి, కొండేలు ఉంటాయి. ఏమండి, భయంకరంగా వాళ్ళ నాలుక అంటే వాడిగల కత్తి, ఒకడికి కత్తికి పోయినట్లు వాళ్ళ నాలుగుకి పోయినెడతారంట. నాలుగుకి పోయినెడతారు. ఇతను ఎలా పడగొట్టాలా, అలాగే ఏం చెప్పాలా, ఏ సాడీలు చెప్తే ఇతను పడిపోతాడా అని కత్తికి పోయినట్లు నాలుగు పోయినెడతారంట సాడీలు చెప్పడం కోసం. ఏమండి, ప్రతి వాడి హృదయం అంతరంగం అబద్ధం, అగాధం. వాళ్ళు కూరుడు వాళ్ళ నాలుగే కారణం. వాళ్ళ నోటి మాటతో ముఖస్తుతి చేస్తారు, నాలుగుతో అబద్ధాలు చెప్తారట, అబద్ధ సాక్ష్యాలు చెప్తారట, అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టిస్తారట, కత్తిపోటు మాట్లాడతారట, బుద్ధిహీనుల నోరు ఉంటుందట, చెడు నడవడి గల దోషపు మాటలు వాళ్ళు మాట్లాడతారట. ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. చాలా నాలుగు కోసం మీరు అంతకుముందు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు వినండి. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7వ దూత యొక్క వర్తమానం నమ్మకపోతే ఈ యొక్క నాలిక ఆ విధంగా మారిపోతుంది. జగ్గే మోగోడైపోయినట్టు నువ్వు కూడా మోగోడైపోతావు. దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క జీవము కానీ వారిలో ఉండదు. అందుకే మీరు సంఘ శాఖలో ఉన్న మనుషులు టచ్ చేయండి. ఎవరు టచ్ చేసినా కానీ ఎవరు కూడా వాక్యం మాట్లాడండి. మీ దగ్గర రాజకీయాలు మాట్లాడమంటే చక్కగా మాట్లాడతారు, మీ దగ్గర మత భేదాలు పుట్టించే విధంగా మాట్లాడమంటే మాట్లాడతారు. లేకపోతే అత్తగారి కోసం కోడలు చెప్తుంది, కోడల కోసం అత్తగారు చెప్తుంది, కూతురు కోసం తల్లి చెప్తుంది, తల్లి కోసం కూతురు చెప్తుంది, ఎదురింటేవాడి కోసం వెనకింటేవాడు చెప్తుంది, వెనకింటేవాడి కోసం ఎదవాడు చెప్తుంది. అంటే ఎంతసేపు ఒకరి మీద ఒకరు చాడీలు వేసుకుంటూ నిందలు వేసుకుంటూ వాడు ఎలాగండి వీడు ఎలాగండి అని చెప్పుకుంటానే ఉంటారు. కానీ వారి నోటిలో శత్రువును కూడా దీవించే దీవెన వీళ్ళ నోట్లో ఉండదు. నిజంగా చెప్పండి, చర్చికి వెళ్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘ శాఖలు ఉన్న వాళ్ళు, ఇంటికి వచ్చి ఎలా బతుకుతున్నారు చెప్పండి, ఇంటికి వచ్చి ఎలా జీవిస్తున్నారు చూడండి. వాళ్ళు నిజంగా గంటల ద్వారా కూడా ప్రార్థన చేస్తున్నారు చర్చిలకి వెళ్ళి, వాళ్ళు ఎంతో బతిగా ఉన్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ
ఇంటికి వచ్చి కానీ నార్మల్ జీవితాలే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని ఎటువంటి మార్పు లేదు. ఎందుకని దూత యొక్క వర్తమానం నమ్మలేదు. దేవుడు నాకు మహిమగొల్లు కాక. దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే మీ నోటిలో జీవం ఉంటుంది. ఈ కాలం యొక్క 7వ దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే, అది సత్యమని మీరు నమ్మినప్పుడే మీ నోట్లో జీవం ఉంటుంది. మీకు జీవం కావాలంటే 7వ దూత వర్తమానం నమ్మాలి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఎవరైతే నమ్మలేదో వారి నోరు ఈ విధంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా అంతకుముందు వారాన లాస్ట్ వీక్ నేను ఏం చెప్పానంటే పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే దేవునికి మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పాను. అంతేనండి. పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేము. ఎందరైతే దేవుని కుమారులు ఉన్నారో కుమార్తెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఖచ్చితంగా వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి. వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే, ఈ కాలంలో నెరవేరబడుతున్న వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. లేకపోతే పరిశుద్ధాత్మ మిస్ అయిపోతాం. హల్లెలూయా. అయితే వాగ్దాన వాక్యాన్ని కలుసుకోవడానికి పేతురు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను కూటం పెట్టాడు. అక్కడ యోహాను ప్రార్థన కూటం పెట్టాడు. ఆ కూటంలో ముఖ్యమైన ప్రసంగికులు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలు పెట్టాడు. ఎలాంటి ప్రసంగం చేశాడంటే, ఎలాగైతే ప్రవక్తలందరూ ప్రవచించారో ఆ ప్రవచనాన్ని ఎత్తుకొని ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అన్నాడు? యెషయా ప్రవచించిన ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పిన ప్రవచనం మీ వినికిడిలో ఈ దినము మీ మధ్యలో నెరవేరింది. ఏమన్నాడండి? యెషయా ప్రవచించిన ప్రవచనం కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఆ నెరవేర్పు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెషయా 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే అంటున్నాడు. ఎవరండి? గాడిద మీద ఎక్కువ వస్తారని చెప్పాడు. ఆ గాడిద మీద ఎక్కువ వచ్చే అసలైన మెస్సియాను మీక ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే. ఆ యొక్క మీక ప్రవచించాడు బెత్లెహేములో పుడతాడని. బెత్లెహేములో పుట్టిన వ్యక్తిని నేనే అని ప్రతి లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుని అక్కడ మీ మధ్యలో ఈ దినము ఈ లేఖనం నెరవేరిందని చెప్తా ఉన్నాడు. ఎంతమంది గుర్తిస్తున్నారండి? ఈ కాలం ప్రవక్త కూడా ఎప్పుడైతే మలాకి గ్రంథం 4:5 తీసుకున్నాడో